కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, నేత కార్మికులకు అండగా నిలిచే బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో ముగ్గురు చేనేత కార్మికులు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అందులో ఇద్దరు దుర్మరణం చెందగా ఒకరు సకాలంలో చికిత్స అందించడంలో కోలుకున్నారు. విషయం తెలిసిన వెంటనే శ్రీకాకుళం ఎమ్మెల్యే రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గోండు శంకర్ తెలిపారు. నమస్కారం. ఈరోజు గార మండలం అంపోలు పంచాయతీలో వేవర్స్ కమ్యూనిటీకి సంబంధించి కొల్లి అప్పారావు గారు, అలాగే కొల్లి లలితమ్మ, అలాగే కొల్లి దేవి అని ముగ్గురు ఫ్యామిలీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఇద్దరు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళ కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్నందువల్ల వారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నందువల్ల అప్పారావు గారు అలాగే లలితమ్మ ఇద్దరు అక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ దేవి అన్న అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆవిడ కూడా ఈ పాయిజన్ కొద్దిగా తీసుకొని మళ్ళీ వదిలేసినందువల్ల వెంటనే వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ అయిపోయిన వెంటనే ఆవిడే ఫోన్ చేసి పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి పిలిచిన వెంటనే ఈ ఎర్లీ మార్నింగ్ 5 o'clock హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి తీసుకొచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆమె స్టేబుల్ గా ఉంది. కాకపోతే ఇది ర్యాట్ కు సంబంధించిన పాయిజన్ కనుక దీనికి లివర్ ఏమైనా ఎఫెక్ట్ వస్తుందేమని అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మాయి మాట్లాడుతుంది, ఆమె ధైర్యంగా ఉంది. అమ్మాయికి కూడా ధైర్యం చెప్పాం. ఈ అప్పారావు గారు వాళ్ళ మదరు 2 నెలల కిందట చనిపోవడం, ఆ పెద్ద కర్మ చేయడం, ఆ ముగ్గురు అన్నదమ్ములు పెద్ద అతను చనిపోయాడు. ఆ రెండవ అతనికి ఇతనికి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేయమనడం వాళ్ళు ఒత్తిడి చేస్తున్న సందర్భంలో వాళ్ళు మనస్తాపం చెంది వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ తప్పకుండా ఈ కుటుంబం అయిపోయి ఇప్పుడు అమ్మాయి ఒక్కదే ఉంది కనుక ఆవిడకి పూర్తిగా మేము బాధ్యత తీసుకుంటాం. నేను కూడా ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటాను. మార్గదర్శిగా అమ్మాయిని బంగారు కుటుంబంలో భాగంగా అమ్మాయిని కూడా అడాప్ట్ చేసుకుని ఆమెకు చదివించడం, అలాగే జాబ్, మళ్ళీ పెళ్లి అయినంత వరకు మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. నేను అలాగే